మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై కేసు నమోదైంది. యాదాద్రిలో ప్రైవేటు పూజారితో పూజా కార్యక్రమాలు నిర్వహించారంటూ ఈవో ఫిర్యాదు చేశారు. దీంతో హరీష్తో పాటు కొంగడి సునీత, దేశపతి శ్రీనివాస్పై కేసు నమోదు చేశారు పోలీసులు. యాదాద్రిలో రాజకీయ సంబంధ కార్యక్రమం నిర్వహించి ఆలయ నిబంధనలతో పాటు భక్తుల మనోభావాలు గాయపరిచారని ఈవో కంప్లైంట్ చేశారు. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ మనకి డీటెయిల్స్ అందిస్తారు. అశోక్, యాదాద్రిలో ప్రైవేట్ పూజారితో కార్యక్రమం నిర్వహించిన దీనిపైన హరీష్ రావుతో పాటు మరికొందరు మంది పైన కేసు నమోదు చేశారు. ఈవో డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు యాదాద్రి టూర్ నేపథ్యంలోనే వివాదాస్పదంగా మారేదని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం రుణమాఫీకి సంబంధించి రేవంత్ రెడ్డి మాట చెప్పినట్టు కూడా బీఆర్ఎస్ హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు కూడా యాదవ్ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో పూజా కార్యక్రమం చేపట్టేందుకు కొండపైకి చేరుతున్నారు. ఈ క్రమంలోనే అక్కడ పోలీసులు అడుగుతున్నటువంటి నేపథ్యంలోనే తూర్పు ద్వారం వద్ద కూడా హరీష్ రావుతో పాటు మిగిలినటువంటి బీఆర్ఎస్ నేతలు ఎవరైతే మాజీ ప్రభుత్వ విప్ కొంగడి సునీత మహేందర్ రెడ్డితో పాటు దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దేశపతి శ్రీనివాస్, కూకట్పల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేకానందతో పాటు అమర్పేట ఎమ్మెల్యే ఉన్నటువంటి ఆలయ వెంకటేష్, మిగిలినటువంటి ఉప్పల్ ఎమ్మెల్యేతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా అక్కడ చేరుకొని ప్రైవేట్ పూజారితోటి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించిన పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి చేసినటువంటి మాట తప్పినటువంటి క్రమంలోనే తెలంగాణ ప్రజల్ని కాపాడాలంటూ కూడా అక్కడ పూజా కార్యక్రమం నిర్వహించారు. అయితే అక్కడ ఏదైతే ప్రైవేటు పూజారితో అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించారని చెప్పి కూడా ఆలయ ఈవో కాసేపటి క్రితమే పోలీసులకి, యాదగిరి పోలీసులకి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే మొత్తం హరీష్ రావుతో పాటు గొంగడి సునీత మహేందర్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్ తో పాటు అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించినటువంటి పూజారి ఎవరు ఆ పూజారి మీద కేసు నమోదైంది. మరో ఎమ్మెల్యేల మీద కూడా కేసు నమోదైనట్టు తెలుస్తుంది. కాకపోతే పోలీసులు దాని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే 3 సెక్షన్ల కింద సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ 352 తో పాటు 353, 192 ప్రకారం ప్రస్తుతం అయితే కేసులు నమోదు చేశామని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఆలయ అధికారులు ఇస్తున్నటువంటి వర్షం ప్రకారం ఎండోమెంట్ యాక్ట్ సెక్షన్ 7 ప్రకారం దేవాలయ ప్రాంగణంలో రాజకీయ కార్యక్రమాలు నిషేధం అని చెప్పేసి వాళ్ళు అధికారులు ఎవరైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే హరీష్ రావుతో పాటు మిగిలినటువంటి నేతల మీద కేసులు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు చూస్తున్నట్లయితే హరీష్ రావు వచ్చి వెళ్ళిన తర్వాత ఆలయం మొత్తం సంపర్కం చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వాటర్ ట్యాంక్ తీసుకొచ్చి అక్కడ నీటితోటి శుద్ధి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు హరీష్ రావు రుణమాఫీ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం ఇప్పటికే రుణమాఫీ టీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి కూడా ప్రచారం అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా హరీష్ రావు యాదాద్రి టూర్ అయితే కొంత వివాదస్తంగా మారించి రాజకీయంగా నెగ్గిందని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అశోక్.